నేటి అంశము ప్రభువు రాకడ యొక్క సూచనలు ఎరిగి ఉన్నాక ప్రభువు రాకడెప్పుడు సూచనను ఎరిగి ఉన్నవాడి అవునావా ఏరుగక మత్తులో ఉన్నావు. నిద్ర మత్తులో ఉంటే ఈ దినమున మేలుకొని ఆయన రాకడ యొక్క సూచన గ్రహింపు కలిగి యోచన కలిగి ఆయన రాకడ యొక్క సూచనల వైపు దృష్టి పెంచుకోవాలి. ప్రభు సెలవిస్తుంది. ఈరోజు మన ముఖ్య వాక్యం ఆయన సూచనలు ఏవైతే ఉన్నాయో రాకడ నిమిత్తం ఆయన ఏదైతే సూచనలు ఇస్తున్నాడో ఆ సూచనలను మనం గ్రహించాం. ఏం సూచనలు కలయ్యా ఈరోజు? ప్రభు అయిన క్రీస్తు ఒలివల కొండ మీద కూర్చున్నప్పుడు ఆయన సేవకు వచ్చి ఆయన శిష్యులు వచ్చారు. ఆయనతో మాట్లాడుతున్నారు, ప్రభువా ఈ రాకడకు సంబంధించిన సూచనలను మాకు తెలియపరచాలి. నీ రాకడకు సంబంధించిన సూచనలను మాకు బయలుపరచాలి. మీ రాకడ ఎప్పుడో దాన్ని మేము ఎలా కనుగొనాలో మేము గుర్తెరిగేటట్టు మాకు కొన్ని సూచనలు ఇవ్వమని ఆ శిష్యులు వచ్చి అడుగుతున్నారు. అయితే ఇంకొక విషయం ఏమని అడుగుతున్నారంటే, ఈ యుగ సమాప్తి ఎప్పుడు జరుగుతుందో అది కూడా మాకు బయలుపరచమని చెప్పు. అయితే ప్రభువు వీటిలో 3 రకాలుగా విభజించారు. ఒకటి, శ్రమలు ఎప్పుడు మొదలవుతాయి, రెండులో వివరించారు. మొదటిగా శ్రమలు ఎప్పుడు మొదలవుతాయి మన జీవితాల్లో, ఎప్పుడు లోకంలో శ్రమలు మొదలవుతాయి అనేది ప్రభు అయిన క్రీస్తు సెలవిస్తున్నమాట. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన శిష్యుల నుంచి అడుగుతూ ఉండగా, ఆయన ఒలివల కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయనతో వచ్చి ఏకాంతంలో వచ్చి, ఇది ఎప్పుడు జరుగును, నీ రాకడకు ఈ యుగ సమాప్తి సూచనలేమి మాకు చెప్పమనగా యేసు వారి ప్రేమను ఎవడును మిమ్మల్ని మోసపరచుకున్నారని చూసుకోండి. అనేకులు నా పేరులో వచ్చి నేనే క్రీస్తుని పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధముల గురించి యుద్ధ సమాచారముల గురించి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకోండి. ఇవి జరగవలసి ఉన్నాయి కనుక అంతము వెంటనే రాదు. జనము మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము నేర్చును. అక్కడక్కడ కరువులు, భూకంపాలు కలుగు. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. మనకు వేదనలు ప్రారంభం ఎప్పుడైతే దానికి కొన్ని సూచనలు ఇచ్చాడు దేవుడు. దేశం మీదకి దేశము, ప్రదేశం మీదకి ప్రదేశం. మనం చూసుకున్నట్లయితే మొదటిగా యుద్ధాలు ఎక్కడ మొదలయ్యాయా అంటే రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలై దేని నిమిత్తం అంటే నాటోలో యుక్రెయిన్ చేరుతామంటే రష్యా వద్దు నువ్వు చేరకూడదని, మా శత్రు దేశాలకు మీరు అంటుకట్టకూడదని మొదటిగా యుద్ధం అక్కడ మొదలైంది. మొదటి ప్రారంభమైన యుద్ధం అంట. దేశం మీదకి యుక్రెయిన్ మీదకి రష్యా లేచింది. ఇక్కడ ఒక దేశం నుంచి ఇంకో దేశం లేచింది. దాని తర్వాత ఇజ్రాయేలు, సిరియా, ఇజ్రాయేలు, ఇరాక్, ఇజ్రాయేలు, ఇథియోపియా, ఇజ్రాయేలు, వేరే దేశం. ఒక్కటిగా ఓ దేశం మీదకి దేశము, మన భారతదేశము మరియు పాకిస్తాన్ దేశం మీదకి దేశము లేయడము మొదలయ్యింది. జనం మీదకి జనం కూడా రావడం మొదలైంది. ఈ కాలంలో మనుషుల ఆటలు తగ్గిపోయి ఈ కాలంలో మనుషులలో ప్రేమ లేదు, భక్తి లేదు. కాకపోతే మేము భక్తి పనులు మనకు కనబరచుటకు ఒక మాత్రం ఇంకొకరు లేస్తూ ఉన్నారు. ఈ సమయంలో మేము గొప్ప అంటే మేము గొప్ప, మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని జనం మీదకి జనం లేస్తున్నారు, మత మీదకి మద్దతు వేస్తున్నారు. భక్తి పనులు అని చెప్పుకొని ఒకరి భక్తిని ఒకరు
చెడగొట్టుకుంటున్నారు. ఇది ఆది అయి ఉన్నది దేనికి? శ్రమలకు. ప్రభు ఇచ్చే సూచన ఏంటంటే ఎప్పుడైతే అక్కడక్కడ భూకంపాలు జరుగుతాయో, అక్కడక్కడ కరువులు వస్తాయో, ఇవి శ్రమలను మొదలు అని. భూకంపాలు ప్రతి ఒక్క చోట కలుగుతున్నాయి, చిన్న చిన్న భూకంపాలు. మొదటిగా మనం చూసినట్లయితే జపాన్ లో కలిగే భూకంపాలు, వేరే స్థలంలో ఒక్కొక్క చోట్ల భూకంపాలు జరిగాయి. అయితే ఇవి మనకి ఏమై ఉన్నాయి? సూచనలై ఉన్నాయి శ్రమలు మొదలవ్వడానికి. శ్రమలు ఎప్పుడు మొదలైనాయంటే ఎప్పుడైతే దేశం మీద దేశం లేచబడ్డానో, జనుల మీద జనులు లేయబడ్డానో, ఎప్పుడైతే కరువులు కాటకాలు మనుషులలో ఉన్నాయో, ఎప్పుడైతే భూకంపాలు భూమిని వణికించాయో, దేశాలను వణికిస్తున్నాయో, ఇవి మనకు సూచనలుగా ప్రభు పెట్టాడు. అయితే రాకడ వెంబడ రాదంట. ఎప్పుడైతే ఇవి కలిగాయో అది మొదలు కష్టాలకు, మొదలు శ్రమలకు మొదటిగా దేవుడు చూపిస్తున్నాడు. దాని మీద మనం ఏమై ఉండాలి? జాగ్రత్తమై ఉండాలి, నిద్రమత్తులో ఉండకూడదు అని ప్రభు చెప్తున్నాడు. ఎప్పుడైతే ఇవైతే మనకు కలుగుతాయో మనం ఏమై ఉండాలి? సిద్ధపడి ఉండాలి. ఏమని? ప్రభు రాకడకు దగ్గర ఉన్నాడని. అయితే రెండవ సూచన ఏమని చెప్తున్నాడు ప్రభు? ఈ కరువుల భూకంపం ఇవన్నీ అయిపోయిన తర్వాత, ఇవన్నీ ముగిసిన తర్వాత మహాశ్రమలు మొదలవుతాయి. ఇవేమైనా కలిగాయో ఇవన్నీ మామూలు శ్రమలు. ఇవన్నీ మహాశ్రమలు ఎప్పుడు మొదలవుతాయంటే ప్రభు పాత్రలు కుమ్మరించబడ్డావు. ఎప్పుడైతే ప్రభు పాత్రలు ఆయన బూరబూరినప్పుడు ఒక్కొక్క దేవతతో ఒక్కొక్క పాత్రను కుమ్మరిస్తూ ఉంటూ ఒకదాని తర్వాత ఒక తెగులు, ఒక తర్వాత ఒక తెగులు, మనుషుల మీద రోగాలు, ఇవన్నీ రాక్షమైన సమయం. అది మనుషుల మీద రోగాలు, రాక్షమేలును మనుషుల మీద ప్రతి ఒక్క రకమైన కీడు వారి మీద సంభవించు. ఎప్పుడైతే ఇవి జరుగుతాయో మహాశ్రమలనేవి మొదలవుతాయి. అయితే ఆయన అంటున్నాడు, దాన్ని బట్టి అనేకులు మిమ్మల్ని దూషించుడు, దాన్ని బట్టి అనేకులు మిమ్మల్ని నిందించుడు, దాన్ని బట్టి అనేకులు మిమ్మల్ని సభలలో నిలబెట్టుడు, దాన్ని బట్టి అనేకులు మీ ప్రాణాలను తీసేదరు. అప్పుడు నేను గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన ద్వారం ఎవరైనా నిలబడి ఉన్నాడు, ఆయన రాబోతున్నాడని సిద్ధపడాలి. అయితే ఈ శ్రమలలో దేవుడు ఏమంటున్నాడంటే ఈ శ్రమల దినాలు పొడిగించవలసి ఉన్నది, కానీ అయినప్పటికీ నీతి మంత్రులు దాంట్లో బాధపడకూడదని, నీతి మంత్రులు దాంట్లో నశించకూడదని, నీతి మంత్రులు దాంట్లో లయం కాకూడదని ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ శ్రమల కాలాన్ని తగ్గించుకుంటూ వస్తున్నాడు. లేఖనం సెలవిస్తుంది, ఈ కాలం ఒకవేళ ఎక్కువ అయితే నీతి మంత్రులు కూడా నశిస్తాడు. అయితే ఆయన ఇష్టం ఏంటంటే నీతి మంత్రులు ఆయన కొల్లు పట్టనీయడు, ఆ నీతి మంత్రులు ఆయన సమాధిలోనికి దిగనీయడు, నీతి మంత్రులు ఆయన నశింప చేయడు. నీతి కలిగిన వాడు నిరంతరం ఆయన ఒకరే క్షీమించును, నీతి కలిగిన వాడు నిరంతరం ఆయన ఒకరే నిలుచును. కాబట్టి ఆయన నీతి మంత్రులను నశించకుండా ఆయన చేస్తున్న పని ఏంటంటే ఆ శ్రమల కాలం ఏదైతే ఒక పరిమితి కలిగి ఉందన్నమాట. ఎప్పుడైతే శ్రమల కాలం ఒకవేళ పొడిగించబడదో నీతి మంత్రులు నశిస్తారని యోచన కలిగిన దేవుడు ఆ నీతి మంత్రులు నశించకుండా ఉంటారని, వారి ఆయన కలిగిన ప్రేమను బట్టి, వారి ఆయన కలిగిన ఆ కృపను బట్టి వారు నశించకుండా ఉండాలని ఆ శ్రమల కాలాన్ని ఏం చేస్తున్నాడు? ఒక లిమిటెడ్ లో పెట్టున్నాడు. ఎందుకంటే ఎవరైతే అవివేకులై ఉంటారో, ఎవరైతే అవిధేయులైతున్నారో, ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుకుంటారో, ఎవరైతే ఆయనకు తప్పించి వేరే దానికి నొక్కి నాశనానికి దగ్గర అయిపోతారో వారిని లయపరచడానికి తెగుళ్ళను వాడుకున్నాడు. ఎప్పుడైతే ఇజ్రాయేలు తప్పు చేసి ఎప్పుడైతే దేవుని మైమరచి వాళ్ళు ఉంటారో అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే వారి నీతికి ఒక జనాన్ని దేవుడు వచ్చాడు. ఎప్పుడైతే వాళ్ళు తప్పు చేసి తొలగిపోయి ఉన్నారో అప్పుడు దేవుడు వారి అవివేకతను బట్టి, వారి అజ్ఞానాన్ని బట్టి దేవుడు ఒక జనాన్ని వారి మీదకి లేపుతున్నాడు, వారిని బానిసగా వారికి చేస్తున్నాడు, వారి శత్రువులకు దేవుడు బలమిస్తూ ఉన్నాడు. కానీ జయించడానికి ఆయన సన్నిధి ఇజ్రాయేల్ లేకుండా తీసివేస్తున్నాడు. ఎందుకంటే ఆయన సన్నిధి ఉన్న చోట జయం ఉంది, ఆయన సన్నిధి అపజయం ఉంది. ఆయన సన్నిధి ఎప్పుడైతే ఇజ్రాయేల్ నిలబడి ఉన్నదో అప్పటి వరకు ఇజ్రాయేల్ జయాన్ని పొందుకొని చూసుకున్నారు.
ఎప్పుడైతే ఇశ్రాయేలు నిబంధన మనసాన్ని తీసుకొని యుద్ధానికి వెళ్తుందో ఆ యుద్ధంలో ఓడిపోతుంది. ఆ యుద్ధంలో వాళ్ళు ఏం చేస్తారు? ఫిలిప్పీలు ఆ నిబంధన మనసాన్ని తీసుకొని కరుణాపీఠాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ఏలి కుమారులు ఇద్దరు చనిపోతారు. ఈ వాపు తెలిసినప్పుడు, ఎప్పుడైతే నిబంధన మనసం పట్టబడి ఉందన్నవి ఈ వాపు తెలిసినప్పుడు ఏలి స్థూలకాయుడే లేక ఈ వార్త విన్నప్పుడు ఆ శాఖ ఏం చేస్తాడు? కింద పడి మెడ విరిగి చనిపోతాడు. అయితే తన భర్త చనిపోయారు, తన మామ చనిపోయాడు. అని తన పుట్టిన కుమారుని పేరు ఆ తల్లి పెడుతుంది. ఆ పేరు అర్థం ఏంటంటే ప్రభావము ఇజ్రాయేల్ నుంచి వెళ్ళిపోయి. ఏ ప్రభావం అయిందని అంటే ఆ సర్వశక్తుని ప్రభావము ఇజ్రాయేల్ నుంచి వెళ్ళిపోయింది. ఎప్పుడు పోలదయ్యా అంటే ఎప్పుడైతే మనం ఆయనకు విముఖమై ఉంటామో, ఎప్పుడైతే ఆయన మనకు విముఖంగా చూపుతామో, ఎప్పుడైతే ఆయనను మనము విసర్జిస్తామో, ఆయన మనల్ని విసర్జిస్తాం. ఆయన నీ ఎడల ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. నిరంతరం ఆయన నీ కొరకు పరితపిస్తూ ఉన్నాడు. తన కోసము తన జనులు నశించకూడదని తన వలన జరిగిన ప్రతి ఒక్క కార్యం ఆయన చేస్తూ ఉన్నాడు. మొదటిగా తన ప్రజలు పాపం వల్ల నశిస్తున్నారని ఎప్పుడైతే ఆదాము మొదలుకొని నోహా వరకు ఆ జనము పాపం చేత నింపబడి భూమి ఎప్పుడైతే రోదన చేస్తుందో ఆ పాపభారం చేత, భూమి ఎప్పుడైతే మొరపెడుతుందో ఆ పాపభారం చేత, ఆ పాపభారం బట్టి ఆయన ఏం చేశాడు? నీటి ద్వారా మొదటి సృష్టిని మొత్తాన్ని లయపరిచాడు. దాంట్లో ఎవరైతే నీతి మంత్రులుగా నిలవబడ్డారో ఆయన కుటుంబము వారిని మాత్రమే ఆయన రక్షించాడు. ఎందుకంటే వారు నీతి మంత్రులుగా ఆయనకు కనబడ్డారుగా. ఎప్పుడైతే నీతి మంత్రులుగా ఆయన కనబడ్డాడో ఆ క్షణాన్ని ఆయన నశింపచేయాలి. నీతి మంత్రులు నశించడం ఆయనకు ఇష్టం లేదు. అంత మానవ సైతం 40 దినాలు వాణి కొరకు ఆయన సమస్త సృష్టిని అంతమంది లయపరిచిన ఆయన ఎందుకు నోవాహును ఒక్కనే కాపాడాడంటే ఆయన నీతి కనపడింది, ఆ తరం వాడు నోవరిలో కనపడలేదు. అందుకని ఆయన ఏం చేస్తున్నాడు? ఒక బోర్డు చేసుకో, మీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవడానికి దేవుడు మాట్లాడిన. అయితే దేవుడు ఆయన కలిసి ఆ నీటిలో పడి శాపకు ఆయన ఏం చేస్తున్నాడు? తన కుటుంబాన్ని రక్షించాడు. రెండవది సొదొమ గొమొర్రా పాపంశత నింపబడినప్పుడు అబ్రహాం వచ్చి దేవుడు బతిమాడుతున్నాడు. అయ్యా, ఒక పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఉంటావా అంటే అబ్రహాం 50 మందిని బట్టి ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఉంటాడు. ఒకవేళ 40 మంది ఉంటేనేగా నాశనం చేయకుండా ఉంటాను. అయ్యో, ఇంకోసారి మాట్లాడ తెగించు నాతో ఒకవేళ 30 మంది ఏమైతే నాశనం చేయ 30 మందిని బట్టి అయ్యా ఇంకొక మారు మాట్లాడ తెగిస్తున్నా. 20 మంది ఉంటే 20 మందిని బట్టి ఆ పట్టణాన్ని నేను నాశనం. నేను ఆ 10 మంది ఉంటే 10 మందిని బట్టి నేను ఆ పట్టణాన్ని నాశనం. అయితే అబ్రహాం అడిగాడు 10 మందిని బట్టి. దేవునికి అంతరంగంలో తెలుసు ఎందుకు ఆయన ఇంత ఘోషాడుతున్నాడు. అందుకని ఆయన ఏం చేస్తున్నాడు? లోను అనే నీతిమంతుడు అక్కడ నాశనం కాకుండా ఉండాలని తన దూతలను పంపి అక్కడి నుంచి ఆయన ఏం చేశాడు? బయటికి తీసుకొచ్చాడు. ఎప్పుడైతే లోకము దేవునికి బయటకు తీసుకొచ్చారు, సొదొమ గొమొర్రా అనేది నాశనం చేయబడ్డది. ఒకటేమో నీటి ద్వారా నశింపబడ్డది, ఒకటేమో అగ్ని గంధకముల ద్వారా నశించబడ్డది. అయితే మూడవదిగా ఖలీల్ మనకు మరలా ఉన్నాడు. ఆయన ఎవరయ్యా అంటే నూతన నిబంధన సృష్టికర్త, తన రక్తం ద్వారా ప్రతి ఒక్కరిని కాచి కాపాడినవాడు, ప్రతి ఒక్క క్షణాన్ని నిలబెట్టుకున్న క్రీస్తు అనే నీతిమంతుని బట్టి ఈ జనాన్ని ఏం చేస్తున్నాడు? కాపాడుకున్నాడు. క్రీస్తు అనే నీతిమంతుని బట్టి తన సంతానమైన మనల్ని ఎవరైతే తన బిడ్డలుగా మన ఎన్నో మనం పుట్టి ఉన్నామో వారిని ఏం చేస్తున్నాడు? కాపాడుతూ ఉన్నాడు. అయితే నీతిమంతుడు నశించుట ఆయనకు ఇష్టము లేదు. నీతిమంతుడు లయపరచబడుట ఆయన ఇష్టం లేదు. ఆయన నీతిమంతుడిని విస్తరింపచేయక ఆయన సమర్థుడు. ఆయన ఎప్పుడైతే అయిపోయిన తర్వాత దేవుడు ఆయన నిలబెట్టి దీవిస్తూ ఉన్నాడు. ఒక మాట చెప్తూ ఉన్నాడు, నువ్వు నీ సంతానము ఈ భూమిని
విస్తరించి అభివృద్ధి చేసి నింపండి అన్నాడు. అంత ముందుగా ఆదాముగా మాట చెప్పాడు, ఈ భూమిని విస్తరించి అభివృద్ధి చెందండి అని. రెండవదిగా మొదటి సృష్టి లయమైనది. రెండవ సృష్టి ఏదైతే ఉందో నోవాకు సంబంధించిన ఆ సృష్టిలో కూడా నోవా కూడా మాట చెప్తున్నాడు, నీవు నీ సంతానము ఈ భూమిని నింపి అభివృద్ధి చెందండి అని దీవిస్తూ ఉన్నాడు. మూడవది అబ్రహాము పట్టుకున్నాడు. అక్కడ అబ్రహాము సంతానాన్ని బట్టి ఈ ప్రపంచ దేశాలన్నీ దీవించబడుతున్నాయి. కారణం ఏంటంటే ఆయన సంతానంలో వచ్చిన కూడా ప్రభు అయిన క్రీస్తు. శారీరంగా చూస్తే ఇజ్రాయేల్ ఆయన సంతానం నుంచి వచ్చినారు. అయితే ఆ ఇజ్రాయేల్ నుంచి వచ్చిన యూదుల నుంచి వచ్చిన వాడు ప్రభు అయిన క్రీస్తు. అయితే ఆయనను బట్టి ఆయన సంతానము బట్టి ప్రతి ఒక్కరు దీవించబడుతున్నారు. ఆ నీతి మందు అబ్రహాము దేవుని నమ్మాడు, అది అదంటే నీతిగా ఎంచబడను. ఆయన నీతి మంది, అందుకని ఆయన దేవుడు దీవించాడు. ఆయన సంతానము బట్టి అనేకులు దీవించబడ్డారు. కారణం ఆయన నీతి మందుగా దేవుని దృష్టిలో ఉన్నాడు కాబట్టి. అయితే నీ సంతానం దీవించబడాలంటే నువ్వు నీతిని అనుసరించాలి. నీ సంతానం దీవించబడాలంటే నువ్వు దేవుని సన్నిధిలో నీతి మందులో నిలిచి ఉండాలి. నీ సంతానం అభివృద్ధి పడాలంటే నువ్వు దేవుని దృష్టి నీతి మందులు ఎప్పుడైతే కనబడతావో, ఇదిగో నీ కలగబోయే కీడు నుంచి దూరపరుస్తాడు, నీ కలగబోయే ఆపద నుంచి దూరపరుస్తాడు, నీ కలగబోయే ప్రతి ఒక్క శ్రమను శారీ నీకు నమ్మదగిన వాడిగా నిలబడి నేను కష్టం నుంచి దూరపరిచి నేను సమృద్ధి దగ్గర చూస్తాడు. నేను దీవిస్తున్నాడు ఆయన. నీవు భూమిని ఏ విధంగా ఇవ్వమని అబ్రహాము చెప్పాడు. ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానాన్ని చేస్తానని ఎవరైనా అబ్రహాము చెప్పాడు. అదే మాదిరిగా నిన్ను నీ కుటుంబాన్ని నీ సంతానాన్ని దీవిస్తాడు. తరతరములకు ఆ సంతానం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే నీ నూతన నిలబడతావో ఆశీర్వాదం 1000 సంవత్సరాలకు 1000 తరాలుగా విస్తరించబడుతుంది, ఒక తరానికి కాదు. అయితే దేవుని దృష్టిలో నీ మంత్రులుగా ఉన్నావా లేదు? దేవుని దృష్టిలో నీ భక్తులుగా ఉండాలంటే నీ కపటమైన మనస్సు చూపించిన కదా ఆయన నీతి మంత్రులు. అంటే మనుషులు ఎదుట వేసిన వేషధారణ చూపించిన కాదు నీతి మంత్రులుగా ఉండాలంటే యెహోవా అనుసరించేవాడు, పరిశోధించేవాడు, నీ ప్రతి ఒక్క అంశాన్ని ఆయన పరీక్షించి పరిశోధించేవాడు. అందుకని దావీదు మహారాజు అంటున్నాడు, అయ్యా నాకు ఉందేమో అని పరిశోధించిన ఆయన నాకు వేరే పరిస్థితుల్లో సరి చేసుకున్నాడు. అయితే నీ హృదయాన్ని ఆయన పరిశీలించినప్పుడు అది ఆయన ఎదుట నీతిగా ఉందా? కపట భక్తి చేయగా దేవుని దీవించడం ఎలా ఉంటుంది? నీకు నీతి, ఆయన మాట వినడమే నీతి, ఆయన నమ్మడమే నీకు నీతి. అందుకని అబ్రహాము దగ్గర మాట ఎందుకు భయపడ్డదంటే అబ్రహాము దాన్ని ఆయన నమ్మాడు కాబట్టి ఆయన నీతిమంతుడయ్యా. నమ్మాడు కొంత నీతిమంతుడు కాదు, నమ్మాడు కాబట్టి ఇప్పుడు నీవు నీతిమంతుడు నువ్వు నిలబడాలంటే ఆయన నీవు నమ్మాలి. ఆయన మాత్రమే నమ్మదగిన వాడు. జనులలో ఏ జనుడు నమ్మదగిన వాడు కాదు, జనులలో ఏ మనుష్యుడు నమ్మకం కలిగిన వాడు కాదు. సమస్తము ఇదిగో సాపేక్ష స్వలాభం కలిగిన వారిగానే ఉన్నారు. సమస్తము స్వకీయమైన లాభం నిమిత్తమే బ్రతుకుతున్నారు. ఎవరు తన స్వకీయమైన లాభం వదలుకొని నిలబడేవాడు లేడు. అయితే తన స్వకీయమైన కుమారుడి, తన కలిగిన ఏదైనా కుమారుడి నీ నిమిత్తము తన ప్రాణమును అర్పించడానికి కూడా వెనకాల లేదంటే గల కారణం ఏంటంటే ఆయన నీ అందుకు ప్రేమ కలిగిన వాడు. లోకం యొక్క ప్రేమ ఎంతసేపు అంటే నీ దగ్గర ధనం ఉన్నంత వరకు లోక ప్రేమ, నీ దగ్గర శక్తి ఉన్నంత వరకు లోక ప్రేమ, నీ దగ్గర అన్నం ఉన్నంత వరకు లోక ప్రేమ, నీ దగ్గర కలిగినప్పుడు ఈ విలువైన మనిషిని ప్రేమిస్తాడు. కానీ నీ దగ్గర ఏమీ లేనప్పుడు, నువ్వు దుర్దశలో ఉన్నప్పుడు, నువ్వు అనీతిలో ఉన్నప్పుడు, నువ్వు నాశనమైనప్పుడు, ఇదిగో మనుషులను తృణీకరించినప్పుడు, మనుషులను నేను వెలివేసినప్పుడు ప్రేమించే ప్రేమ దేవుని ప్రేమ. మనుషులు ఈ మనిషిని బట్టి నేను ప్రేమిస్తాను, మనుషులు నీ వెనకను బట్టి నేను ప్రేమిస్తాను, మనుషులు దేహ దారిద్ర్యం బట్టి అందరిని బట్టి స్టేటస్ బట్టి ప్రేమిస్తారు. దేవుడు నీ ఉన్న స్థితిలో నుంచి నేను పెంచుకోలేన వాడు. ఇదిగో మనుషులు పైరూపాన్ని చూస్తారు కానీ యెహోవా అంతరంగంలో పరిశోధించేవాడు. నీ అంతరంగంలో ఎవరు ఎదిగిన వాడు ఒక మనుషులు నువ్వు నటించవచ్చిన వాడు కానీ యెహోవా ఎదుట నీవు నటించడానికి ఆస్కారమే లేదు. ఆయన ఎదుట నువ్వు నటించాలని ఆశ ఒకవేళ ఉన్నట్లయితే ఉమ్మి వేస్తానంటున్నాడు దేవుడు. వేశ్యరామని ఎవరితో సమానం ఉంచుతున్నాడంటే నరహంతకులతో సమానంగా ఉంచుతా అంటున్నాడు.
వేషధారు ఎవరైనా అంటే కాబట్టి మనస్సు కలిగి పైన మనిషి మనస్సును చూపించేవారిని వేషధారు అంటారు. కొందరు అంటారు దేవుని ముందు, అయ్యా నేను ఇది చేయాలనుకుంటా, నాకు కాలేదు. మనసులో ఒక మాట ఉంటుంది, బయట ఒక మాట. అయితే మనుషులు ఎదుటనే అబద్ధం ఆడొచ్చు, మనుషులు ఎదుటనే నీ పై రూపాయలు మాత్రమే చూస్తాను. దేవుడు సమస్తము ఎరిగినవాడు. నీ మాట నీ నోట్లోంచి రాకముందే, నీ మెదడు అది ఉత్తరం ఉంది, ఆయన సమస్తము ఎరిగినవాడు. అందుకే నేను ఒక వాక్యం సెలవిస్తుంది, నా తల్లి గారు ఒకటి గుండె రూపుకోవడం అధికంలో ఎడవలు ప్రభువు నన్ను ఎరుగును అని. ఆ లేఖనం ఎప్పుడైతే పట్టుకొని మనం ఆలోచిస్తాము, ప్రభు సెలవిస్తున్నమాట, నీవు పిండముగా రూపింపబడక ముందు ఎప్పుడైతే నా దగ్గర నువ్వు ఆత్మగా ఉన్నావో, నువ్వు ఎప్పుడైతే నా దగ్గర ఆత్మగా రూపించబడావు నా దృష్టిలో, ఇదిగో నా యోచనలో నువ్వు ఆత్మగా ఉన్నావు, అప్పుడే నేను ఎరిగి ఉన్నానంటున్నాడు దేవుడు. నువ్వు దేహము ధరించక ముందే నీ తల్లి నేను 9 నెలలు మాత్రమే తెలుసుకున్నాను. 9 నెలలు కడుపులో ఉన్నప్పటికీ నీ స్వభావము ఎవడే నీ తల్లి 9 నెలల్లో 5 నెలల తర్వాత లేదా 6 నెలల తర్వాత నీ తల్లిని స్వభావం ఎరుగడేమో కానీ నీ ప్రభు నీ స్వభావం భిన్నంగా రూపింపబడక మునిపి ఎరిగిన వాడని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే ఆయన ముందు నీ నమ్మిక ఎలా ఉన్నారంటే నిత్యము నీళ్ళు వారిని స్థిరమైన ఉంటాయి. ఆయన మహిమ నేను ఏం చేస్తుందంటే ఉన్నతమైన శిఖరాన్ని గీయించును, ఆయన గీయించును, బలమైన సాధన నిలబెట్టును. ఇదిగో ఆ కాలంలో ఏ ఫలితం వారిని, ఇదిగో ఎందుకు భయంకరాన్ని ఎన్నుకొని మహాగణులుగా నిలబెట్టాడు. ఇదిగో బయట కుప్పం నుంచి తీవులను లేవనెత్తి మహారాజు సింహాసనం మీద కూర్చోబెట్టినవాడు ఆయన. ఎవరైతే కురుని నిషేధించారో వాడిని ధనపరిచినవాడు ఆయన. ఎవరైతే నిషేధించబడారో వాళ్ళని ఎన్నుకున్నవాడు ఆయన. ఇఫ్ యు ఆర్ రిజెక్టెడ్ బై గాడ్, యు ఆర్ రిజెక్టెడ్ బై ఎవ్రీవన్. ఇఫ్ యు ఆర్ రిజెక్టెడ్ బై పీపుల్, యు ఆర్ సెలెక్టెడ్ బై గాడ్, బికాస్ యువర్ గాడ్ ఈస్ వన్ who can choose. The one who can choose, who will make bad things to good. చెడును మనిషి ఆశ్చర్యంగా సమర్థుడాయన. నేను ఒకవేళ ప్రణీకరించారు, నేను ఎవరైనా ఆదరించలేరేమో. నీ చూపు ఆకాశం అయిపోతాయి, మనుషుల వైపు కాదు. నీ చూపు కొండలు తట్టుతాయి. దావీదు మహారాజు వలె దేవుని చూడాలి. ఎందుకంటే ఆయన కొండల వైపు ఎందుకు చూస్తాడంటే ఉన్నతమైన సింగరాల మీద దేవుడు ఉండేవాడు, ఉన్నతమైన స్థలంలో ఆయన నివాసమే. కాబట్టి ఆయన సహాయం ఎవరయ్యా అంటే నా సహాయం యెహోవానే అన్నాడు. ఆయన సహాయం ఎవరయ్యా అంటే పరిశుద్ధ స్థలంలో వసించేవాడు, ఉన్నతమైన దేవుడు స్థితించబడుచున్నవాడు, ఇదిగో నిత్యము మహిమపరచబడుతున్నవాడు, ఈ భూమికి పునాదులు వేసిన వాడు, ఆయన ఆశ్చర్య కార్యం చేసేవాడు, ఆయన ఆధారం అయ్యేవాడు. అందుకని ఆయన ఏమంటాడు, నేను కదలక నిత్యం నుంచి సియోను పెడవలే ఉన్నాను, ఎందుకంటే నా ఆధారం యెహోవా అంటాడు. మనుష్యుడు కాదు నా ఆధారం, నా ఆధారం దేవాది దేవుడై ఉన్నాడు. నా ఆధారం ఆయన ఎవరికి భయపడదును. యుద్ధము యెహోవా చేస్తూ ఉంటాడు, నిలబడి సంతోషించారు, ఎందుకంటే నా ముందుగా నడుచువాడు యెహోవాయే. ఎందుకంటే ఆయన సిగ్గుపరిచాడు. ఎప్పుడైతే కట్ల చీకటిలో ఐగుప్తు హారాడుతూ ఉందో, గోషేనులో వెలుగుంది. ఎప్పుడైతే ఐగుప్తుల కారు చీకటి కమ్మబడ్డదో గోషేనులో వెలుగుతో జనులు ఉన్నారు. గల కారణం అంటే యెహోవా తన దూతను పంపించి ఐగుప్తుల చీకటి నింపెను. యెహోవా తన వెలుగు చేత ఇశ్రాయేలును కాపాడను. అందుకని దావీదు మహారాజు ఒక మాట చెప్తాడు, ఏది లోయలలో కారుష్యమైన ఆయన దుడ్డుగా ఆయన దైవంగాను ఆదరించి, ఎందుకు ఆయన వెలుగు నీ చీకటి వెలుగుగా మార్చి, ఆయన వాక్కు నీ త్రోవలకు వెలుగునిచ్చు, నీ కన్నులకు అది దీపం అయి ఉన్నది. ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు కాబట్టి ఆయనను నమ్మిన మనం కూడా లోకానికి వెలుగై ఉండాలి. ఆయన నమ్మిన వారిని ఆయన అంటాడు సిగ్గుపరచడం. ఇదిగో ఈ దినముని కార్యం జరగాలట జరుగుతుంది అంటాది. అయితే నీవు ఆ విశ్వాసం ఎలా ఉండాలంటే దృఢంగా ఉండాలి, జరుగుతుందనే విశ్వాసంతోనే ఉండాలి. అటు ఇటు ఉండే విశ్వాసము ఉండకు. రెండవదిగా వచ్చేసి ఆయన చేసే కార్యాలు నీ ఊహలో ఉండేవి కాదు, ఆయన ఊహలో ఉండే. యెషయా గ్రంథంలో ఒక మాట చెప్తాడు, ఆయన
మీ తలంపులు నా తలంపులు కంప్లీట్గా మీ తలంపులు నా తలంపులు అంటే కావు. ఎందుకంటే మీ తలము కిందికే చూస్తుంది, ఆయన తలంపు పై నుంచి వచ్చింది. మనం ఎప్పుడైనా కింది నుంచో చూస్తాము, కానీ ఆయన పైన చూస్తాం. మనం ఒకవేళ ఎప్పుడైతే యేసు ప్రభు శిలువ వేయబడ్డారో అప్పుడు హర్షించబడతాం. ఒకవేళ మనం చెప్పాలంటే కింద నుంచి చెందుతాం. ఆయన కాబట్టి పై నుంచి చెందుకుంటూ వచ్చారు. నీకు అడ్డంకు కలిగిన ప్రతి ఒక్కటి ఆయన నిర్మూలిస్తా. నీకు ఏదైతే అడ్డంకుగా ఉందో అది ఆయన తొలగింపజేస్తాడు. ఎందుకంటే ఆయనకు నీకు ఉండే బంధము కలవాలని. అందుకని యెషయాగ్రంథంలో ఆయన మాట్లాడతాడు, నా పాపములు నీకు నాకు అడ్డుకోవలే ఉన్నాయి. అయితే హెబ్రీ గ్రంథంలో అపొస్తలుడైన పౌలు రాస్తాడు, తన రక్తం ఏదైతే అడ్డుగోడ ఉన్నదో ఆ గోడను ఏం చేస్తాడు, ఆయన ప్రాకారాన్ని తీసివేశాడు రక్తం ద్వారా. ఎందుకంటే ఆయనకు అడ్డుగా మన ముఖం చూడకుండా ఏది ఉండకూడదని, ఆయన మనం చూడకుండా ఉండకూడదని. అయితే మన కనులు ఆయన మహిమను చూడలేవని తన మహిమను తాను తగ్గించుకొని మనుష్య రూపం ఎక్కువ వచ్చాడు. ఎందుకంటే మన నేత్రంలో ఆ కాంతిని చూడలేవు, మన నేత్రంలో ఆ మహిమను చూడలేవు, మన నేత్రంలో ఆ ద్వేషమైన కాంతిని దక్కుకోలేవు అని తనను మహిమలో హీనునిగా చేసుకొని మన రూపం ఎత్తి, ఏ యోగ్యత లేని మన రూపం ఎత్తి మనము ఆయనను చూడాలని నేను మనం సృష్టించిన వాడిని, నేనే మీ దేవుని, నా కారణం సృష్టించబడ్డారు, నేను ఉన్నాను, మీరు ఇతర వాటిను మీ దేవుళ్ళగా తెలుసుకోకూడదు, మీ సృష్టికర్త నేనని ఆయన ఉన్నాడని కనబరచుటకు ఆయన దిగి వచ్చాడు. ఎందుకంటే అది అప్పుడే చేశారు జనులు. ఎందుకంటే వారిని నడిపించిన దేవుడు వాళ్ళు తెలియక వారిని విగ్రహాన్ని చేసుకొని దానికి మోగారు. కాబట్టి నేనున్నాను, నా రూపం మీద ఆయన కనబరచుకోవాలి. ఆయన ఏదో విశ్వాసం నిరీక్షణ ఎలా ఉంటాయి మనల్ని బహుగనులుగా నిలబెడతారు. అయితే ఆ నిరీక్షణ మనలో ఉండాలి, ఆ విశ్వాసం మనలో ఉండాలి. తప్పించడానికి ఆయన సమర్థుడైన రాకడ గురించి దేవుడు మాట్లాడుతున్నమాట, నీతిమంతులను నశింపజేయడంట. అన్యులు ఎవరైతే ఆయన వ్యతిరేకంగా పాపం చేస్తున్నారో, ఎవరైతే దేవుని ఎందుకు పాపం చేస్తున్నారో సంస్థలను నశింపజేయడానికి ఆయన ఏం చేస్తున్నాడు, మహాశ్రమలను పెడుతున్నాడు. నీతిమంతులను మాత్రం దాంట్లో నుంచి తొలగిస్తాడు. ఎందుకంటే ఆయన ఏం చేస్తాడు అంటే నీతిమంతులు దానిలో పడకుండా ఉండాలని ఆయన ఏం చేస్తున్నాడు, వారి నుదుటి మీద ఆయన ముద్ర వేసి ఉన్నాడు. ఎవరి నుదుటి మీదనైతే ప్రభు అయిన యెహోవా ఆయన ముద్ర, ఆయన పేరు రాసి పెట్టి ఉంటాడు. మరణ దుఃఖ గాని ఇదిగో శ్రమ గాని మన ఆ దినంలో అంటే వారికి కూడా దుఃఖం కలుగుతుంది, కానీ అన్నిలో కలిగిన ఆయన ఎవరైనా వ్యతిరేకించారు వాళ్ళ కలిగిన దుఃఖం అయితే అలా ఇప్పుడు దుఃఖపరచు. ఈ దుఃఖము సమాప్తమైనదని చెప్తాడు ఆయన. ఇప్పటికైనా మీ దుఃఖము ఆయన చూస్తాడే కాబట్టి మీ ఖండీలను బాష్పంతో ఆయన తుడిచివాడు. అయ్యా దుఃఖపడడం ఆయనకు ఇష్టం లేదు, బాధపడడం ఆయనకు ఇష్టం లేదు. శ్రమలో ఆయన తోడైనాడు. ఈ మానయ్య వేరు అర్థము దేవుడు మనకు తోడు అనుకో. ఎందుకంటే ఆయన మనకు తోడైనాడు. దేంతో తోడైనాడు, పాపం చేయకుండా మనల్ని పరిశుద్ధులుగా వచ్చారు. పాపంలో పడితే మరలా మనల్ని ఏం చేయడానికి పరిశుద్ధులుగా మార్చారు. పాపం నుంచి మనల్ని విడిపించు ఆ తండ్రికి ఒక రాజ్యంగా చేయడానికి, యెహోవా అయిన దేవునికి మనం ఒక రాజ్యంలో ఉండాలని ఆత్మ సంపాదన నిమిత్తమైన ఏం చేస్తాడు, పరుగులు వచ్చి ఊరికి వచ్చాడు. తండ్రి మాటకు లోబడ్డాడు, మన ఎందుకు ప్రేమ చూతాడు. తండ్రి ఒక్కడే ప్రేమించలేదు. అబ్రహాం ఇస్సాకు ఏ విధంగా అయితే బలికి ఇద్దరు సమర్పించుకొని ఇద్దరు వెళ్ళారు, అబ్రహాం ఎప్పుడైతే దేవునికి బలిగా ఇస్సాకు ఇవ్వాలనుకున్నాడు, ఇస్సాకు కూడా అక్కడ లోబడ్డాడు దేవునికి. నా దేవుడు మా తల్లి వృద్ధాప్యమందునంటే జన్మం ఇచ్చాడు కాబట్టి, నన్ను వాగ్దానం పుత్రుడిగా ఇచ్చాడు కాబట్టి నన్ను చంపడు. ఎందుకంటే నా ద్వారా నా తండ్రి వంశము అభివృద్ధి చెందాలి కాబట్టి నన్ను చంపడు. అదే విధంగా ప్రభు కూడా శిలలో మరణించాలి. ఎందుకంటే మృతుడాలు అయితే కానీ సంజీవుడిగా ఉన్నారు. ఎందుకు చనిపోయే చంపబడ్డాడు, అయినప్పటికీ ఆయన దేహము మృతులలో లేదు, లేపబడ్డది. ఆయన ఆత్మ మృతులలో లేదు, లేపబడ్డది.
ఆయన మాట అనుకున్న మాట ఏంటంటే ప్రాణం పెట్టుటకు తీసుకుంటాం నాకు అధికారం లేదు. ఏ నరుడికి ఏ గౌరవం లేదు ప్రాణం పెట్టుటకు తీసుకుంటాం. ఏ ప్రాణం అయ్యా అంటే మనిషి ఆత్మ దేహాన్ని వదిలి వేస్తే ఆ దేహానికి వాల్యూ లేదు. ఆ దేహము ఆయన అంతం ఉంటుంది. మట్టిలో శూన్యం లేదు, కత్తి ఉండదు. దానికి ఉన్న విలువ, దానికి తెలియని ప్రతి ఒక్క విలువ అక్కడ ఏమవుతుంది, లయపరచబడదు. అయితే మన విలువ ఏందయ్యా అంటే ఆయన ఆత్మ. ఆయన ఆత్మ మనలో ఎప్పుడైతే ఉంటుందో అది మనకు విలువనిస్తుంది. మన దేహానికి విలువ ఇచ్చేది ఆత్మని. ఎందుకంటే అదే మనకు దీపమై ఉన్నది. ఒకవేళ ఆ దీపం మనలో చారిపోతే ఇది కట్టెగా రుదిద్దబడ్డది, మట్టి మట్టి అయిపోను, మరలా మన చేరుడైంది. అయితే నీ ఆత్మ దేవుని దగ్గరికి పోతుందా లేదా? ఆయన నీకు అప్పచెప్పిన పని, ఆయన మనల్ని పంపిన కార్యం ఏంటంటే అబ్రహాముకు వాగ్దానం చేస్తాడు, ఈ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తాడు, ఈ దేశంలోని సంతానం చేత నింపబడతాయి. అయితే అబ్రహాము ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి భూమికి మనం పొందుతూ ఉన్నాడు. రెండవదిగా ఆయన మనం తొలగిపోకుండా ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చి మరలా మనం ఆత్మ అయిన రాజ్యంగా శాశ్వత రాజ్యంగా పరములను ఆశ కలుగుతున్నాం. అయితే దేవుడు ఇచ్చిన వాగ్దానం అబ్రహాము నెరవేర్చబడాలని ప్రతి ఒక్క మనుషులు దేవుడు గుర్తిస్తున్నాడు. కానీ వచ్చిన మనుషులు తమ స్వకీయమైన దురాలోచన చొప్పున స్వకీయమైన ఆలోచనలు ఇచ్చే అభిలాషలు మానవులను తొలగిపోయి దేవుణ్ణి ఎదురక దేవుని దగ్గర తన ఆత్మ మరలా పోవాలని కోరుకున్నాక తన ఆశలో పాప భక్తులమైన హృదయం కలిగి తన ఆత్మను మలినం చేసుకొని దేవుడు దేవదూతలు ఎవరైతే పడిపోయిన దేవదూతల కొరకు సిద్ధపరిచిన నరకంలోకి పోతున్నారు. దేవుని ఇష్టం కాదు, దేవుని చిత్తం కాదు మనము నరకంలో పడడం. ఆయన దేని కొరకు దాన్ని నియమించాలంటే పడిపోయిన దేవదూత ఏమైంది, దేవుని కంటే ఉన్నతమైన స్థానంలో ఆశలు అవి ఏవైతే తన సృష్టికర్తను మించి ఉన్న ఆశలు ఉన్నాయో తన సృష్టికర్త తన గొప్ప వరకు తలచుకోవాలి. వాటి నిమిత్తం మనం చేయబడాలి. అయితే నీ ఆశ్చర్యమైన సృష్టికర్త గురి జరిగి ఆయన లోబడి ఆయన దేవదూతల తీర్పు తీర్చినప్పుడు మరి వెళ్ళబడి దేవదూతల శక్తి తీర్చిబడాలి కాదు, కానీ దేవదూతల తీర్పు తీర్చినప్పుడు మరి నిలబెడతాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అయిపోయాడు. ఆయన మనుష్యుని చేసి భూమి ఏదడానికి ఆయన పెట్టాడు. ఎందుకంటే ఆయన పరమును ఎదుగుతున్నాడు, నా కుమారుడైన వీడు భూమిని ఏలాలి. పరమును ఆయన ఏలుతూ ఉంటే మనల్ని మట్టి నుంచి చేసినప్పుడు తన మహిమ మనలో ఊది తన ఆత్మను మనలో ఉంచి మనం భూమిని ఏమైనా ఆశ కలిగిన వ్యక్తి ఆయన అభిలాషంలో దూరపరచుకుని మనం బాధ్యతలు అయ్యున్నాం. ఎందుకంటే దానికంటే అధికంగా ఉండాలి, మనకి ఇచ్చిన ఘనత కన్నా ఎక్కువ ఉండాలి. ఎప్పుడైతే నీ సృష్టికర్త మాటను వినద దూరం అవుతావు, ఎప్పుడైతే ఆరాధన దేవుని మాట వినక పాపంలో బయట చాలా మంచిగా ఉన్నది. పని చేసేవాడు కాదు, నీళ్లు కాలంలోనే మారుతూ ఉండేది. ఒక దగ్గర నుంచి ఫలాలు చెట్ల వస్తూ ఉండే, తినేటోడు మళ్ళా ఉంటాడు. సాయంకాలం వచ్చేసరికి దేవుడితో మాట్లాడుకుంటాడు. ఎప్పుడైతే దేవుని మాట మీరు పాపం చేశారు, మొదటిగా త్వరగా నుంచి వెళ్ళబడ్డాడు. సమృద్ధిలో నుంచి ఎక్కడికి వేయబడ్డాడు? సమృద్ధి లేనివాడు. గచ్చ పొదలకు వేయబడ్డాడు, ముళ్ళ గంపలకు వేయబడ్డాడు. ఎప్పుడు దేవుని మాట వినక దాని తర్వాత శాపడబడుతున్నాడు. ఏమైనా నీ చేతులకు అష్టాగిందని నువ్వు తిందు. శాపం ఎందుకు వచ్చింది? మాట వినడం వల్ల. అదేంటంటే కష్టపడాల్సింది లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో దేవుడు ప్రతి ఒక్కటి ఇస్తుంది తినాలి. అలాంటి స్థితి నుంచి ఏమైంది? కష్టపడేస్తుంది. ఆహార పదమైంది. మనలో విరిగిపోదామన్నా దేవుడు ఏం చేస్తాడంటే ఆ ఏదో వరకు వెళ్ళే మార్గంలో మొదటికి ఏం చేస్తాడు? అగ్ని కట్టుకోవాలి. అటు ఇటు తిరిగి వాచ్మెన్ పోతే మడికైనా అవుతాయి. కాబట్టి రెండోది వచ్చేసి ఆ తోట కావలిగా కేరువులకు పెట్టారు. కేరువులు ఎవరు అంటే
దేవుని యొక్క దూత. దూతలు ఏం చేస్తాయంటే దేవుని ఆజ్ఞను శిరస వైకోసమయ్యి దేవుడు ఈ పని చేసినప్పుడు ఆ పని చేసి వస్తాడు. వాడు ఎంత గరుడన్నా కాదు. ఎందుకంటే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చిందంటే అది శిరస వహించాలి. ఎప్పుడైతే దాని ఏం ఉపవాసం మొదలు పెడతావో దేవుని ఆజ్ఞ మేరకు నా ప్రియ దేవునితో వస్తుంది. నేను ఎప్పుడో బయలుదేరాను, ఆజ్ఞ బయలుదేరినా కూడా నేను బయలుదేరాను. నా శక్తాలుగా నేను ఏం చేస్తాను, మీకు నాకు సహాయంగా తీసుకొని నేను నీ దగ్గరికి వచ్చాను. ఆడ ఏంటంటే దేవుని ఆజ్ఞ బయలుదేరింది గాబ్రియేలుకు పోయి దానియేలు ఆదర్శించాలి. అంటే ఆ ఆజ్ఞ దేవుడు అయితే రావాల్సిన అవ్వదు. రెండోగా క్రీస్తు ప్రభు పుట్టినప్పుడు కూడా సృష్టి సమాచారం మార్చడానికి దేవదూతలే వచ్చాయి. దేవుడు అనుకుంటే దేవదూతలు సమాచారం పంపించవచ్చు, లేకపోతే గొప్పతనం కాదు, మనల్ని వాడుకోవాలని ఏం అది కాదు. కాకపోతే ఆది ఎందు ఆయన వాగ్దానం చేస్తాడు. ఆది ఎందు ఆయన ఒకటి చెప్పాడు, ఏంటి నీ సంతానాన్ని ఆ సంతానానికి విరోధం కలిగి చేస్తారని. ఆ విరోధంలో మనుష్య సంతానం గెలవాలంటే స్త్రీ సంతానానికి దవ్వాలంటే చెరువుల ద్వారానే కార్యం జరగాలి. కాబట్టి దేవదూతలను మారడం లేదు. లేకుంటే దేవదూతలను వాడకపోతే మనకు మంచి సమాచారం అందించగలం, మహిమతో కూడిన సమాచారం. ఇంకోటి ఏమంటే మనమన్నా పిక్చర్ చూపించాలి అనుకుంటే దేవదూతలు అరచేతులు ఆకాశాన్ని చూపించగలిగిన సమాజం కలిగి అంత సామర్థ్యంతో. అలాంటి స్థితిలో దేవుడు ఏం చేస్తున్నాడు, మనుషులకు ఆధిక్యతిస్తున్నాడు. ఆధిక్యత మనం కోల్పోకుండా. అయితే మూడవదిగా ఆయన సర్వీస్ మహాశ్రమలు వ్యాపించిపోయిన తర్వాత మధ్యాకాశంలో దేవదూతలకు అపవాదులకు యుద్ధం జరిగిన తర్వాత ఆ యుద్ధం ఎప్పుడైతే జరుగుతుందో మహాశ్రమం జరిగిన తర్వాత అపవాదు ఏదైతే ఓడిపోయి భూమి మీద పడవేయబడ్డ తర్వాత నాకు సమయం లేదు, ఎందుకంటే మనం లయపరచాలి. మన భూమి మీద ఉన్నాం కదా, దేవుని మీద కోపం మన మీద చూపించాలి. కాబట్టి అదేం చేస్తుంది, మనల్ని ఇంకా శ్రమ పడుతుంది. ఎలా శ్రమ పడుతుంది అంటే ఎందుకు ఈ బ్రతుకు చచ్చిపోయిన బాగున్నాను ఇచ్చేటట్టు చేస్తుంది. అట్లాంటి స్థితికి మనల్ని తీసుకొస్తుంది. చుట్టూ ఆపదాలు, ఎందుకంటే లోకం ఆధీనంలో ఉంది కదా, అందుకని చుట్టూ ఆపదాలు పోయి నిత్యం కష్టాలు పోయి నిత్యం బాధలు పోయి నేను ఇబ్బంది పెడతా ఉంది. అయితే ఎప్పుడైతే దేవుడు ఒకటే మాట చెప్పు, ఎప్పుడైతే పరిశుద్ధ స్థలం అంటే దేవుని యొక్క దేవాలయమో అపవిత్రమైన బలిగా సమర్పింపబడతావు, అపవిత్రమైన బలి నిరపబడతావు, అది ఎప్పుడైతే జరపబడతాడో అది మనం గుర్తు పెట్టుకోవాలంటే సిద్ధపడి ఉండాలి. ఎప్పుడైతే బలి అక్కడ అపవిత్రమైన అర్పించబడదు, దేవుడు వారం వందనే ఉంటూ మనం సిద్ధపడి ఉండాలి. ఎవరైనా యేసు ప్రభు అక్కడికి వచ్చినట్టు వెళ్ళదంటుందో, ఎందుకంటే నీ స్థానం నుంచి వెళ్ళవద్దు. ఏ స్థానం నుంచి అంటే నీ ఆత్మీయ స్థితి నుంచి కదలవుతాడు, శారీరక స్థితి నుంచి కాదు. ఎందుకంటే ఆ కాలంలో నువ్వు తెప్పబడ్డ సిద్ధంగా ఎప్పుడైనా బయలుదేరతాడు, ఎప్పుడైతే ఆయన రాకడ వస్తుందో నువ్వు ఆత్మగా తెప్పబడతావు, మహిమ శరీరానికి. అదే నిజమనుకున్నాడు. ఆ బలి ఎప్పుడైతే అక్కడ నిలపబడుతుందో ఈ సూచన కూడా ఇచ్చున్నాడు. అంటే ఆయన రాకడకు ఆయన సిద్ధపడేదానికి మనల్ని ముందని సిద్ధాంతం చేస్తున్నాడు. మనకు కావాల్సిన ప్రతి ఒక్క సూచన ఆయన బయలుపరుస్తున్నాడు. మనకు కావాల్సిన ప్రతి ఒక్క మర్మం ఆయన తెలియజేస్తాడు. ఎందుకంటే మనకైనా ఏది లేదు, పరిశుద్ధాత్మ వల్ల సమస్తం పైన కాబట్టి మనకైనా ఏది లేదు. సో మనం ఏం చేయాలి, ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క సూచనను గ్రహించి రాగడానికి కూడా సిద్ధపడి ఉండాలి. అక్కడ అందరికీ ఒకటే, చిన్న పిల్లలు మొదలుకొని పెద్ద. దేవుడు అంటున్నాడు ఏమంటే ఆ కాలం ఏదైతే ఉందో అక్కడ ఏదైతే ఉందో విశ్రాంతి దినంలో రాకుండా ఉండాలని కోరుకోండి. అయితే దేవుడు విశ్రాంతి దినానికి ఆయన ఎంత విలువ ఇచ్చాడో చూడడం, విశ్రాంతి దినం ఆయన దృష్టిలో ఎంత గొప్పదో. ఎందుకంటే ఆ రోజు ఏం పని చేయకూడదు కాబట్టి. రెండవదిగా చలికాలం అని ఉండకూడదు అంటారు, ఎందుకంటే చలికాలంలో బయటకు రాలేం కదా. మూడవదిగా దేవుడు చెప్తున్న మాట రెండు కాదా,
తల్లి పిల్లల శ్రమ అంట. అంటే ఎవరైతే చిన్న పిల్లలు ఆ ఓ, ఏమంటారు ఒడిలో ధరించి ఉంటారు తల్లులు, చిన్న పిల్లలతో తల్లులుగా ఉంటారు. వారి శ్రమ ఎందుకంటే ఆ రాగాడ వచ్చేటప్పుడు ఆ రాగాడ వాళ్ళ కొండ మీద వరిగెప్పలేరు కదా పిల్లలు వేసుకొని, అందుకు వారికి శ్రమ. రెండవది ఆ తల్లి ఆ పిల్ల, ఒకవేళ ఆ పిల్ల ఎక్కడబడి ఆ తల్లి విడవబడుతుంది, అందుకు శ్రమ. తల్లి లేకుండా పిల్ల ఎక్కడ పడుతుంది. అంటే మనం విడవబడకుండా ఉండాలని ఆయన ఏం చేస్తున్నాడు, సిద్ధపరుస్తున్నాడు. నీలో ఉండే ప్రతి అవారక్షణాన్ని, నీలో ఉండే ప్రతి ఒక్క వ్యతిరేక కార్యాన్ని, దేవుడు దూరపరిచే ప్రతి ఒక్క సాధారణ క్రియను దూరపరుచుకొని ఆయన ఏం చేస్తున్నాడు, నాకు దగ్గరగా అవ్వాలి, ఇప్పుడు సిద్ధపడాలి, నేను సూచనలు ఇస్తున్నాను. ఎందుకంటే ఆయన సర్వశక్తుడైన దేవుడు ప్రతి ఒక్క ఆత్మ రక్షించబడాలని ఆయన ఆలోచన. ప్రతి ఒక్క ఆత్మ ఆయన సన్నిధిలో నిలబడాలని, ప్రతి ఒక్క ఆత్మ తండ్రైన దేవుని స్తుతించాలని, ఒక రక్షణ వాళ్ళను నిలబెడతారని ఆయన ఆశ. అయితే ఆశ లేకుండా మనము నెరవేర్చాలి. ఎందుకంటే రాకడ సమీపించి ఉన్నదని మనం గుర్తెరుగుతాం. ఈ సంగతులను మనం తెలుసుకున్నప్పుడు మనము గుర్తెరుగుతాం. మన సూచనలు ఇచ్చాడు, ఏమని రాకడ ఎప్పుడు రాబోతుందో. లోకానికి సూచన లేదు, లోకానికి ఈ సూచన లేదు. ఎందుకంటే మనకు తెలియదు, ఎందుకంటే వాళ్ళు దైవభక్తులు లేని వారు కాదు, వారికి పరిశుద్ధ కాలంలో ఏం రాయబడదో తెలియదు. అయితే ఆయన నమ్మిన వారి ఆయన రక్షించడానికి సూచనలు ఇచ్చారు. ఆ శిష్యులకి మనం బోధిస్తున్నాడు, ఇది ఎప్పుడైతే జరుగుతాయో ఇప్పుడు సిద్ధపడి ఉండండి. బుద్ధి కలిగిన కన్యాకల వలె బుద్ధి లేని కన్యకలు, ఈ ఇరువురు ఉన్నారు. బుద్ధి కలిగిన కన్యాకలు పరిస్థితులలో నూనె తీసుకొని వచ్చారు. ఎప్పుడైతే వరుడు రావడం ఆలస్యమైంది ఉన్నప్పుడు ఇరువురు పడుకొని ఉంటారు. అయితే బుద్ధి లేని కన్యాకలు మరి దీపాలలో సిద్ధంలో నూనె తీసుకున్నాక దీపాలలో మహాత్మాన్ని పెట్టుకొని వస్తున్నారు. ఎప్పుడైతే బుద్ధి కలిగిన కన్యకు సిద్ధంలో నూనె కూడా సిద్ధపడి తెచ్చుకుంటారు. ఒకవేళ ఆలస్యం అయితే దీన్ని వాడుకోవచ్చు. దేవుడు చెప్పేది ఏంటంటే, ఒకవేళ ఆలస్యమైనప్పటికీ మీరు సిద్ధంగా ఉన్నారేమని అభిషేకం ధరించుకొని. ఎప్పుడు సిద్ధంగా ఉన్నారో, ఒకవేళ ఆలస్యమైన మృతులను సమర్పిస్తారు. భూమిత్రం తనలో ఉన్న మృతులను సమర్పిస్తుంది, అగ్ని తనలో ఉండే మృతులను సమర్పిస్తుంది. ప్రతి ఒక్కటి తన మృతి దేవుడిని సమర్పిస్తుంది. ఎందుకంటే ఆయన విషయం సమస్తము లేకపోవడాలి కాబట్టి. మృతులైన వారు ఆత్మ మృతులైన వారు మృతులే. ఎవరైతే భూమి మీద పరిశుద్ధంగా బ్రతుకుతారో వారి మాత్రం లేపబడతారు, నీతి మంతులు లేపబడతారు. నీతి మంతులు ఆయన చూస్తారు, ఆయన చంపిన వారు కూడా ఆయన చూస్తారంటే వారి ఆత్మలు కూడా ఆయన చూస్తాయి. దేహాలు కాదు కానీ వారి ఆత్మలు కూడా ఆయన చూస్తాయి. ఎందుకంటే ఆయన వచ్చేది ఆత్మ పైన వస్తాడు కాబట్టి. నేను దాని తర్వాత ఈ రాకడ అనేది సమాప్తం. రాకడ కొన్ని సూచనలు ఇచ్చాడు దేవుడు, వాటిని గ్రహించి మహాశ్రమలలో మనం పడక, మహాశ్రమలలో ఆయన రక్షణ కలిగి ఆయన కంచె కలిగిన బ్రతకాలంటే ఆయన నామాన్ని మన శిరస్సుల మీద మనం ఇచ్చుకోవాలి. ఆయన నామం ఉంటే తప్ప మనం బ్రతకలేము. ఆ శ్రమలలో కూడా నేను కాపాడే ఆయన నామమే. ఆయన నామమే నీకు మూలం. ఆయన నామం లేకపోతే నీకు మరణమే. ఎందుకంటే నువ్వు ఎత్తబడిన తర్వాత కూడా ఎత్తబడినాకేమో ఆయన నామం ఉంటే భూమి మీద రక్షించబడతావు. పరమును రక్షించబడాలంటే నుదుటి మీద ఆయన పేరు ఉంటేనే. ఆయన పేరు ఉండాలి, జీవకంలో నీ పేరు ఉండాలి. దయ్యాలు వెళ్ళిపోయి నేను ఆనందించగలి కానీ జీవ గ్రంథంలో పేరు రాయబడ్డదని ఆనందించండి అని దేవుని సెలవుస్తున్నాము. అంటే జీవ గ్రంథంలో మన పేరు రాయబడి ఉండాలని ఆశ కలిగిన వారిగా ఉంటాము మనం. అందులో మనం పేరు రాయబోతు దాన్ని ఎవడు చూడవాడు, దాన్ని ఎవడు తీసివేయడు. మన సజీవుల రాజ్యంలో సజీవులు, దేవదూతలతో సహా మనం సహదాసులు. దేవదూతలు ఏ విధంగా అయితే నిత్యం జీవిస్తూ ఉన్నారు, మన వెంటనే నిత్యము జీవిస్తారు. ఆత్మను నిరంతరం దేవుని స్తుతించడం,
ఆయన మహిమ మనల్ని ఏం చేస్తుందంటే ఆకలి తప్పులు లేదు రాజ్యంలో మనల్ని ప్రవేశింపజేస్తుంది. ఆయన మహిమ మనల్ని ఏం చేస్తుందంటే కిరీటాల ధరింప చేసి మనకి సింహాసనం మీద కూర్చుండబెడుతుంది. ఆయన మహిమ మనల్ని ఏం చేస్తుందంటే తండ్రి ఏదైతే ఆయన సింహాసనం ఉంచాడో ఆ సింహాసనాన్ని ఆయన మనకు ఇచ్చి దేవతలకు తీర్పు తీరుస్తాడు. ఎవరైతే మృతులైపోతారు, ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉంటారో వారికి తీర్పు తీరుస్తాము. ఆయన భూములలో నూతన యెరూషలేములో మనం ప్రవేశించాలంటే, ఆ పరమను ప్రవేశించాలంటే ఆయన పేరు మా మీద ఉండాలి. లేని ఎడల మనము మృతులమే. అది రెండవ మరణము. మొదటి మరణం దేహం మీద, రెండవ మరణం ఆత్మ మీద. ఆత్మను మృతుడమైతే మృతుడమే, ఆత్మలో సజీవంగా జీవిస్తూ ఉంటే ఆయన రాజ్యంలో పాలివాడమై ఉండు. కాబట్టి మనము సూచనలు కలిగిన భక్తుల వలె, సూచనలు ఎరిగిన భక్తుల వలె మనము లోకాన్ని కాక దేవుని దృష్టించాలి. మనం లయం కాకుండా ఉండాలన్న ఆశ. కాబట్టి మనం దాన్ని గ్రహిస్తే మన ఆత్మను మనల్ని కాపాడుకున్న వారం వెళ్తాం. మన ఆత్మను మనం కాపాడుకుంటే ఏంటి, యుగ యుగంలో మనము సజీవులుగా బ్రతుకుతాం. అక్కడ పళ్ళు కొనుక్కుంటూ ఉండదు, శాంతి సమాధానం, గొర్రెపిల్ల సింహం ఒక దగ్గర ఉండదు. అంటే అక్కడ కోపం ఉండదు, భేదం ఉండదు, నరహత్య చేసేవారు ఉండరు, ఏ దృష్టి ఆలోచన కలిగిన వారు. సమస్తము మేలుకే జరుగును, సమస్తం మంచిగా ఉండదు. అక్కడ దేవుని శాంతి సమాధానం మరి ఏది ఉండదు. ప్రతి ఒక్కరికి ఆయన నీతి వెలుగు వలె ప్రకాశవంతంగా ఉండడం కనుక ఆయన ఎందు మనం దృష్టించి ఆయన నీతిలో మనము బ్రతకాలి. దేవుడు మనల్ని ఆ కాంతిలో నిలుపున్నట్లు ఆయన మనల్ని నడుగుతున్నట్లు చేస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాం. ఆయన ఈ వాక్యం ద్వారా ఆయన విత్తనందుకు ఈ విత్తనం మనం ఫలించి అభివృద్ధి చెందే విధంగా ప్రార్థించు. దేవానికి స్తోత్రం. ఆయన మేము సిద్ధపడనాసు నిరాకరమైన గురుచాడు ఆత్మలైతే కానీ నా దేవా నా సజీవులకు ఒకవేళ ఉంటేనైనా నిరాకరణ గుర్తిరిగినైనా మీరు వచ్చే సమయంలో సిద్ధంలో నూనె పట్టుకొని బుద్ధి కలిగిన సైనికులై ఉంటున్నట్టు నిరాకరణ ఆలస్యమైనప్పటికీ ఆత్మలో తొలగిపోక ఆత్మాభిషేకం కలిగిన వారిగా ఉండినంత నీలో బలపరచబడినంత సేవపరచబడి నీలో నీచమైన వెలుగులో ప్రకాశమైన తేజో నక్షత్రం వారి నిలిచినట్టున్నా దేవా. ఇదిగో తెల్లరాతి నీ చేతుల నుంచి పుచ్చుకొని దాని మీద నైనా ఎవరికి తెలియని పేరు ధరింపజేసుకొని నైనాతో బాగా నా నమ్మకమైన దాసుడైన దేవుల ఎదుటనైనా తల్లి, తండ్రి అయిన దేవుని ఎదుటైన కేరువుల ఎదుటనైనా తల్లి, శరాపుల ఎదుటనైనా తల్లి, పెద్ద ఎదుటనైనా తల్లి, అయా సమస్తమైన సృష్టిని భూనివాసులందరూ నీ దగ్గర చేర్చబడిన ప్రతి ఒక్క పరిశుద్ధిని నువ్వు ఎంత పొగుడుతూ ఉండే ఘనతని పొందకుండా సిద్ధపరచమని నీకే మహిమాగంతో ప్రభావాలు చరించు. ప్రార్థన పాల్సిన సాగు